తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సమస్య ఆహార కల్తీ మీద ఈ యొక్క మీ ముందుకు ఆ సమస్యను తెలపడానికి మేము ముందుకు వచ్చాము సార్. ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ఆహార కల్తీ మీద అమల్లో ఉన్న చట్టం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. గతంలో మన చట్టం ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ 1954 అమల్లో ఉండేది. ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ చట్టంని అడల్ట్రేషన్ అంటే ఆహార కల్తీ నిరోధక చట్టము 1954 అమల్లో ఉండేది. ఇప్పుడు ఆ 7 మీ ముందు 7 చట్టాలను ఆహార కల్తీ చట్టం నిరోధక చట్టంతో పాలలో కల్తీ జరగడానికి ఒక చట్టం ఉండేది, వంట నూనెల్లో కల్తీ జరగడానికి ఒక చట్టం ఉండేది, మాంసంలో ఆ కల్తీ జరగడానికి మరొక చట్టం ఉండేది, కూరగాయల్లో ఒక చట్టం, వంట నూనెలో కల్తీ జరగడానికి ఒక చట్టం. ఈ విధంగా 7 చట్టాలు అమల్లో ఉండేవి గతంలో. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది ఉంది. మొత్తం 8 చట్టాలు ఆహార కల్తీని అరికట్టడానికి చట్టాలు అమల్లో ఉండేవి. ఆ 8 చట్టాలను క్రోడీకరించి ఈ కొత్త చట్టం 15 సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చింది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్. అయితే నాకు కూడా కొద్దిగా డౌట్, ఇప్పుడున్న చట్టంలో మనం టెస్టింగ్ పోయినప్పుడు అడల్ట్రేషన్ అనరు, అన్సేఫ్ అంటారు. తేడా చూడండి, అన్సేఫ్కు అడల్ట్రేషన్ అంటే ఆహార కల్తీ చట్టంలో కల్తీ అనే మాట లేదు ఇప్పుడు. ఇక ఈ అల్లరి అధికారులు ఏం చేస్తారు, ఏ వల్తీకి అల్లరుతారు, ప్రతిరోజు పేపర్లో కల్తీ అరికడతాం అంటే అధికారులని క్రిటిసిజం చేయట్లేదు, కానీ కూరలు లేని చట్టం పట్టుకొని మనం కల్తీ ఎట్ట చేస్తాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉన్నారు. ఎవరైనా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అంటే ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్న ఒక అధికారి అదన ఇన్ఛార్జ్గా ఉన్నారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనరే ఇప్పుడు మన ఫుడ్ సేఫ్టీ కమిషనర్. ఇకపోతే డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే ఇండియన్ ప్రివెన్షన్ IPM డైరెక్టర్ గారే దీనికి డైరెక్టర్. 2 ముఖ్య పోస్టులే ఫుల్ ఫ్లెడ్జ్డ్ లేవు. ఇకపోతే ఇక్కడ మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్, ఆయన అసలే చాలా పెద్ద బాధ్యత గల కమిషనర్, చాలా పెద్ద సంస్థ. ఆయన కంట్రోల్లో ఇక్కడ ఫుడ్ నగరం హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆయన కంట్రోల్. ఇక 4వది జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఇట్లా ఒక సిస్టమే సరిగా లేదు, ప్రత్యేకంగా విభాగమే లేదు, ప్రత్యేకంగా అధికారే లేడు. ఈ అల్లరి ఇక ఎన్నడూ అరికట్టబడుతుంది. కాబట్టి మిత్రులందరికీ ఇది మెయిన్. ఇవాళ పోలీసు వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, ఫాస్ట్ అని పెట్టారు. సరే, వాళ్ళు కష్టపడుతున్నారు, టాస్క్ ఫోర్స్ కష్టపడుతున్నది, మున్సిపాలిటీ తిరుగుతున్నారు, కానీ అసలైన ప్రత్యేకంగా నిఘా విభాగమే లేకపోతే ఆ చట్టంలో లోపాలు చట్టం ఉంటే మరి అరికట్టబడుతుంది అని వ్యక్తులందరికీ తెలియజేస్తున్నాను. మెయిన్ ఈ పోస్ట్కి రావాలి ఎలా అంటే అందరికీ కొద్దిగా సోషల్ సర్వీస్ లాగా ఉండాలని నేను దీనికి వచ్చాము. దీంట్లో అన్ని కల్తీ అని ఎందుకు వచ్చామంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ దీని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి జస్ట్ దీంట్లో లోపల వస్తున్నాం, తెలుస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ పిల్లలకైతే చిన్న పిల్లలు ఇప్పటి నుంచి పాలు తాగుతారు. చిన్నప్పుడు ఉన్నప్పుడు మనకు చెప్పేది డైలీ పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగాలంటారు, కానీ ఇప్పుడు ఇవ్వాలంటే మీకు భయం వేస్తుంది, ఇవ్వాలా వద్దా అని. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాని గురించి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ జనరేషన్ కూడా దీని గురించి తెలుసుకోవాలి, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదని ముందే చెప్తున్నాం. దాని గురించి మేము పోరాడుతున్నాము. దీనికి మన గ్రూపు సపోర్ట్ చేస్తున్నారు, ప్రెస్ వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేస్తే అందరూ జనాలు కూడా దీని గురించి ఆలోచించాలని మేము దీనిలో వచ్చామండి. రాష్ట్రంలో కల్తీపై ఉద్యమం చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఉద్యమం అంటే ఏదో కాదు, ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్. ఒక చిన్న విషయం చెప్తాను. మనం హోటల్కి పోతాం, హోటల్లో ఫస్ట్ వాటర్ బాటిల్ అడుగుతాం, నీళ్ళు. కానీ మనం డబ్బులు ఇచ్చి కొన్నటువంటి వాటర్ వల్ల మన అనారోగ్యానికి దారితీస్తుందనేది మర్చిపోతున్నాం. దానివల్ల డాక్టర్స్ చెప్తా ఉన్నారు వాటర్ బాటిల్స్ తాగితే, ప్లాస్టిక్లో తాగితే క్యాన్సర్ అని. అసలు హోటల్స్ వాళ్ళు స్టీల్ మగ్గులు గ్లాసులు పెట్టడమే మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి, మనకు ప్యాషన్ కావాలి.
కాబట్టి ఇలాంటి అవేర్నెస్ లేకుండా దాని మీద అవేర్నెస్ రావాలనే దాంట్లోనే అడుగుతా ఉన్నాం. ఎవరిని తప్పట్టడం కాదు, ఇది వ్యవస్థలో ఆ విధంగా ఉంది. హోటల్ ప్రభుత్వం చెప్తా ఉంది, హోటల్ యజమానులకు లైసెన్స్ ఇచ్చినప్పుడే మీరు ఈ విధంగా ఉంచాలని, కానీ వాళ్ళు వాటర్ పెట్టేదే మర్చిపోయారు. మనం అడిగేది కూడా ఇంకా మర్చిపోయాం. ప్రతి ఆహారంలో కల్తీ ఉంటుందని మనందరికీ తెలిసినా కూడా మనం దాన్ని కల్తీ ఉందని సర్టిఫై చేసే అధికారం మనకు లేదు. మనం దాన్ని కల్తీ అని చూపించలేము. దానికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సర్టిఫై చేయాలి. మనము ఇంకొకటి వినియోగదారుగా మనం తీసుకున్న కల్తీ ఉందని చెప్పలేము. రెండోది మనకు అంత టైం ఉండదు. ప్రతి దాంట్లో కల్తీ ఉంది అని తెలిసిన తర్వాత కూడా మనం అదే వాడుతున్నాం. ముఖ్యంగా మనం వాటర్ కానీ పాలు కానీ ఇంట్లో వాడే ప్రతి వస్తువులు కల్తీ అయినా మనం రెగ్యులర్గా అదే వాడుతున్నాం. ఎందుకు మనం దాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చెప్పినా కూడా ఎవరు యాక్షన్ తీసుకుంటారో తెలియక మనం డైరెక్ట్ అడిగితే మనం ఇదే అమ్ముతాం, ఎవరికి చెప్పుకోపో అని షాప్ వాళ్ళు అనడం, ఇవన్నీ మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. ఇలాంటివన్నీ మనం కల్తీ యొక్క ఆహార పదార్థాలను మనము వ్యక్తిగతంగా ఎదిరించలేము. కాబట్టి ఇలాంటి సంస్థలకు మనము సహకారాలు అందించి ఈ యొక్క కల్తీని అరికట్టడానికి మనం అందరం సహకారం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరపున ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినేటువంటి ఆహారము కలుషితం లేకుండా ఉండాలని చెప్పేసి వినియోగదారుల సంఘాల తరపున మేమందరం కోరుకుంటున్నాం. ఆ దిశగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వము చేయాల్సినటువంటి అన్ని రకాల బాధ్యతలు, అంటే హోటల్స్లో కావచ్చు, లేకపోతే తినే ఆహార పదార్థాల్లో ప్రతి ఒక్క దానిలో కల్తీ లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా, సహకారం తీసుకోవాల్సిందిగా మేము వినియోగదారుల సంఘాలు మేము ఉన్నాం. ఈ వినియోగదారుల సంఘాలు ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఆహార అంటే ఫుడ్ కమిటీస్ కావచ్చు, విజిలెన్స్ కమిటీస్ ఇలా ఉంటాయన్నమాట. ఈ విజిలెన్స్ కమిటీలు వేస్తేనే ఎక్కడైతే ఈ కలుషితం కావచ్చు, లేకపోతే అడల్ట్రేషన్ జరుగుతుందో ఈ అడల్ట్రేషన్ జరగకుండా నివారించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అడల్ట్రేషన్ జరగాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలను పూరించాలి. అదేవిధంగా వినియోగదారుల సంఘాలను వినియోగించుకొని దానికి సంబంధించినటువంటి ఉండాల్సినటువంటి కమిటీలు వేయాలని చెప్పేసి మా మనవి. హోటళ్ళకి, రెస్టారెంట్లకి సప్లై చేస్తున్నారన్న సంగతి ఈ మధ్య బయటపడింది. తనిఖీ చేస్తే బయటపడ్డాయి, తనిఖీ చేయనివి ఇంకా ఎన్నున్నాయో మనకు తెలియదు. ఈరోజు ఆ తనిఖీ అనేది నిరంతరము జరగాలి. ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేస్తాం ఆహార కల్తీ కోసమని. వినియోగదారుల సంఘాలు మేము దాన్ని అభినందిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి మేము సహకరిస్తాం. అట్లనే ప్రభుత్వానికి ఒక మనవి ఏంటంటే, విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఆ హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేయండి. కానీ దానికంటే ముందుగా ఇప్పుడున్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో అది నింపండి. ఇంతకుముందు గత ప్రభుత్వం కొన్నటువంటి ఫుడ్ టెస్టింగ్ వెహికల్స్ ఉండే, ఏ జిల్లాకు ఆ జిల్లాకు అక్కడే పరీక్ష చేసుకునేటువంటి అవకాశం ఉండేది. ఆ వాహనాలన్నీ ఏమైనాయి, ఎవరు వాడుతున్నారు? రాష్ట్రానికి ఒకటే ఉంది ల్యాబ్, అక్కడ జిల్లాలో ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం అవి కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి అట్లనే కమిటీలు ఏవైతే వేయాల్సిందో నియామకాలు జరగలేదు. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కానీ, స్టేట్ ఫుడ్ అడ్వైజరీ కమిటీ కానీ, విజిలెన్స్ మానిటరీ కమిటీలు కానీ ఆ నియామకం అనేది జరగలేదు. ప్రజల తరపున కన్జ్యూమర్ కౌన్సిల్ అక్కడ మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఈ కల్తీల మీద అధికారులను అప్రమత్తం చేస్తుంది. జరుగుతున్నవన్నీ కూడా నియంత్రించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా చేస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.